ముంబై టూర్ డే 4కి స్వాగతం. ఈ రోజు మనం మొదటగా కోస్టల్ సీలింగ్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ను సందర్శించబోతున్నాము. ఇక్కడి నుండి మీరు అద్భుతమైన సముద్ర దృశ్యాలు, సముద్ర తీర భాగం, బ్రిడ్జ్ నిర్మాణాన్ని చూడవచ్చు. ఈ వ్యూ పాయింట్ సముద్రపు సౌందర్యాన్ని ఆస్వాదించడానికి శ్రేష్టమైన ప్రదేశం. తర్వాత సియన్ కోట, సాయన్ ఫోర్ట్ వెళ్తాము. ఈ కోట నుండి ముంబై నగరం మరియు సముద్రం ఎవరికీ మామూలుగా కనబడవు. నగరంలోని గగనచుంబీ భవనాలు, సముద్రపు శాంతమైన ధారలు ఒక అరుదైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చూడటం ఆ నిశ్శబ్ద వాతావరణంలో చాలా ఆనందం కలిగిస్తుంది. తరువాత భావ్ దాజీ లాడ్ మ్యూజియంను సందర్శిస్తాము. ఇది ముంబై చరిత్ర, సంస్కృతి, కళాకృతుల ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పురాతన వస్తువులు, చిత్రాలు, నగర అభివృద్ధిపై సమాచార తేదీలు చూడవచ్చు. తర్వాత ముంబై జూ సందర్శిస్తాము. ఇక్కడ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ మెషీన్ ఉంది. ఇది సందర్శకులకు సౌలభ్యం కల్పిస్తుంది. జూ విస్తృత జంతుజాలంతో, విన్నపానికి అనువైన వాతావరణంతో ఉన్నది. పిల్లులు, పక్షులు, విభిన్న జంతువులు ఈ జూలో చూడవచ్చు. ఈ ప్రదేశంలో పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడిపేందుకు ఇది సరైన స్థలం. తరువాత నెహ్రూ సైన్స్ సెంటర్కు వెళ్తాము. ఇది విజ్ఞానానికి చెందిన ఒక కేంద్రం. ఇక్కడ శాస్త్రీయ ప్రయోగాలు, ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు జరుగుతాయి. పిల్లలు, యువతకు విజ్ఞానాన్ని అందించే, శాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకునే విధానంలో ఇది పనిచేస్తుంది. తరువాత ఫీనిక్స్ పాలడియం మాల్ సందర్శిస్తాము. ఇది ముంబైలోని అతిపెద్ద, ప్రముఖ షాపింగ్ మాల్లలో ఒకటి. ఇక్కడ ప్రఖ్యాత బ్రాండ్లు, రెస్టారెంట్లు, వినోద సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి. షాపింగ్, విందు అనుభవాలను మీరు ఇక్కడ కలిపి ఆస్వాదించవచ్చు. తరువాత సిద్ధివినాయక్ మందిరం మరియు ప్రభాదేవి మందిరాలను సందర్శిస్తాము. సిద్ధివినాయక్ గణపతి విగ్రహానికి భక్తులు ఎంతో గంభీరంగా పూజలు నిర్వహిస్తారు. ఈ మందిరం ఆధ్యాత్మిక శాంతికి ప్రసిద్ధి కనబరుస్తుంది. ప్రభాదేవి మందిరం కూడా విశేష పవిత్రత కలిగి, ప్రజలకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. తర్వాత దాదర్ చౌపట్టి బీచ్కు వెళ్తాము. ఇది కుటుంబ, స్నేహితులతో విహారానికి మంచి ప్రదేశం. సముద్రపు చల్లని గాలి, అందమైన తరంగాలు ఈ ప్రాంతం ప్రాచుర్యానికి కారణం. ఇదే ముంబై టూర్లో మా డే 4 అంతమాష్టం. ముంబై అనుభవాలు గొప్పవు. మీ అభిప్రాయాలను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సిరీస్ను చూసినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ సుఖసంతోషాలతో నిండిన జీవితాలను కోరుకుంటున్నాను.